హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. నాగ్ మామ అతరగొట్టి పడేసాడు అనమాట. ఏంటి అంటే ఎపిసోడ్ కి సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో ఓపెన్ అవ్వగానే అనమాట రీతు చౌదరి కంప్లైంట్ చేస్తుంది నాగార్జునకి అబౌట్ మాధురి గురించి. అంతేకాదు ఫౌల్ మౌత్ అంటే తప్పుగా మాట్లాడే వ్యక్తి అని ఒక ట్యాగ్ కూడా ఇస్తుంది అనమాట ఆవిడికి. అయితే నాగమామ అసలు ఏం జరిగిందని అడిగిగానే రీతు చెప్తుంది, నేలనేసి కొడుతుంది, లేకపోతే జుట్టు పట్టుకుని కొడతారు. ఇలాంటి మాటలు అంటుంటే నాకు అసలు నచ్చట్లేదు. అసలు హౌస్ లో ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది అనమాట. మాధురి కూడా దీనికి ఆన్సర్ ఇస్తుంది. నాగార్జున ఏం చెప్తుంది అంటే, ఇలా బయట చేస్తే ఏం చేస్తే సుమన్ గారికి సమ్ విషయంలో ఏదో తప్పు చేస్తుంది రీతు. ఇలాగిని ఆవిడ బయట చేస్తే నిజంగానే కొట్టేదాన్ని, జుట్టు పట్టుకుని కొట్టేదాన్ని బయట అని చెప్పేసి నాగార్జున ముందు కూడా సేమ్ ఆన్సర్ ఇస్తుంది మాధురి. అయితే ఆ ఆన్సర్ రాగానే నాగార్జున గారు మైండ్ బ్లోయింగ్ అండి. అంటే ఇప్పటి వరకు నాగమామ నుంచి సాఫ్ట్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇలాంటి రఫ్ అండ్ టఫ్ ఆన్సర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా మాధురి గారి మీద అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కళ్ళ కూడా అనుకోలేదు. మీరు అనుకున్నారా? కామెంట్ చేయండి. ఏంటి అంటే, నువ్వు బయట తోపు అయితే బయట చూసుకో, ఇక్కడ కాదు, బిగ్ బాస్ హౌస్ లో కానే కాదు అని లిటరల్లీ వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. అంటే నాగమామ ఫేస్ చూడండి, ఆ టైంలో సీరియస్నెస్ కానీ, అంటే జనరల్ గా నాగార్జున గారు ఇప్పుడు వరకు సాఫ్ట్ టోన్ లో మాట్లాడడం, కోపం వచ్చినా సరే సాఫ్ట్ గా చెప్పడం, అవతలోడు తన మాట వినకపోయినా తను మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు మాట్లాడుతున్నా ఓవర్ ల్యాక్ చేసినా అరిచినా ఏం చేసినా సరే సాఫ్ట్ టోన్ లో నా మాట వినండి అని చెప్పడమే హైయెస్ట్. గాని ఇలా బయట చూసుకో, దమ్ముంటే నువ్వు తోపైతే బయట చూసుకో అని ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది అయితే ఎప్పుడు చూడలేదు. సో అసలు ఇదైతే ఎపిసోడ్ లో మరి ఏ రకంగా ఉంటుంది అనేది నేనైతే ఆగలేకపోతున్నాను, వెయిట్ చేస్తున్నాను. గూస్ పింపుల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇక మాధురి గారి మీద ఇలా అనడానికి గల కారణం కూడా చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో చాలా వరకు మాటలు చేస్తున్నారు. నిన్న కాన్వర్సేషన్ లో రీతుని ఇలా మాట్లాడినప్పుడు ఒక పక్క దివ్య కూడా మాధురి గారు వద్దు వద్దు అని వారిస్తూనే ఉంది. తనూజ ఇక్కడ ఆవిడ ఎక్కువ మాట్లాడలేదు, కానీ మాధురికి చెప్తూనే ఉంటుంది ఎంతో కొంత, ఇలా వద్దు, ఎక్కువ కోపం ఎందుకు వస్తుంది నీకు అని చెప్పేసి. అయినా సరే మాధురి వినట్లేదు. అంతెందుకు సాయి మీద కూడా ఈరోజు గొడవ వేసుకుంది, సంబంధం లేదు, ఎటువంటి కారణం లేదు. దానికి రీజన్ అంటే మ్యానిపులేట్ చేసింది అయితే రమ్య అని చెప్పేసి టాక్ వస్తా ఉంది. ఎపిసోడ్ చూడాలి మనం. రమ్య వచ్చేసి తనూజ దగ్గర ఉంటుంది ఎక్కువ, మాధురి నా దగ్గర ఉండట్లేదు అని ఒక ఈర్ష్యతో మ్యానిపులేట్ చేసింది. అందుకే రమ్య ఇలా చేయడం వల్ల మాధురి అర్చన అయితే బయటకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అదైతే ఎపిసోడ్ చూడాలి. ఇక అయిపోగానే కళ్యాణ్ మీ గురించి మన ఇమాన్యుయల్ ఒక మాట ట్యాగ్ ఇస్తాడు. ఏంటి అంటే, తాను ఫ్లిప్డ్ అంటే ఒకటి చెప్తాడు ఇంకోటి చేస్తాడు అనే అర్థం వచ్చినట్టు ట్యాగ్ ఇస్తాడు. అప్పుడు నాగార్జున దాని గురించి కూడా క్లియర్ గా మాట్లాడడం జరుగుతుందంటే ఎపిసోడ్ లో. అయితే ఆ తర్వాత పవన్ కూడా లేచి చిన్నపిల్లోడు వాడికేం తెలియదు అన్నట్టు ఒక ట్యాగ్ ఇస్తాడంట. దానికి రీజన్ కూడా ఇస్తాడు. ఎప్పుడో అయిపోయిన విషయం గురించి, అసలు అందులో ఏ తప్పు చేయకపోయినా నాకు బ్యాక్ స్టెప్ చేశారు అంటే వెన్నుపోటు పొడిచారు, నమ్మక ద్రోహం చేశారు అని చెప్పేసి ప్రతిసారి పవన్ ని కళ్యాణ్ అనడం పవన్ కి నచ్చక ఓపెన్ గా ఈ రోజు బయట పెట్టేస్తారు అనమాట. ఆ టైంలో నిజంగానే నాగార్జున గారు పవన్ తరఫున చాలా విషయాలు చెప్పారంట. తన ఆట విధానం గురించి, తన మోటివేషన్ గురించి, ఎన్నిసార్లు కింద పడ్డా లేవడం గురించి ఇవన్నీ చెప్పారంట. మరి అయితే ఫైనల్ గా డిమాండ్ పవన్ గుర్తింపు వచ్చిందని చెప్పాలి. ఇక కళ్యాణ్ విషయానికి వస్తే, కళ్యాణ్ ఈ విషయం పవన్ చెప్పిన విషయం అయితే ఇంకా తను నమ్ముడంట. దానికి నాగార్జున గారు చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు ఇమాన్యుయల్ దగ్గర తనూజను నామినేట్ చేస్తావని చెప్పేసి పవన్ తీసుకున్నావు, కానీ నువ్వు చేసావా? చేయలేదు. మరి అది వెన్నుపోటుగా చూడాలా? ఇమాన్యుయల్ నువ్వు వెన్నుపోటు పొడిచావా, నమ్మక ద్రోహం చేసావా అని అడిగారంట. మరి ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇంకా ఇవే కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ గురించి, తనూజ, ఇమాన్యుయల్ గురించి, అలాగే సంజన, ముఖ్యంగా సంజన గురించి, ఇలా చాలా మంది గురించి అయితే నాగార్జున గారు మాట్లాడారంట. మరి ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనిపిస్తుంది. మరి వీడియోల మీద వీడియోలు చూపించారంట వాళ్ళు చేసే తప్పుల గురించి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి. అందుకే తిరిగి రీ ఎంట్రీ ఇస్తున్నారు కొంతమంది హౌస్ మేట్స్ అని కూడా. సో ఎంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి.